ఆంధ్రనే అనుకుంటే తెలంగాణలో సుతా రాజకీయ పరిణామాలు మస్తుగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల గెలవగానే బయట పార్టీలలో ఉన్న లీడర్లు అటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంత కాంగ్రెస్ పార్టీలకి లైన్లు కడుతుంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాత్రం ఎనుగు దిగి కారెక్కిండు. అవునుల్లా మొన్న బీఎస్పీ పార్టీకి అట్లా రాజీనామా చేసిండో లేదో ఇవాళ కార్ గుర్తి పార్టీలకు చేరిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అవునోళ్ళ ఇవాళ కేసీఆర్ సార్ ముంగట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక అయిండు. మొన్న ఇట్లా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండో లేదో ఇగో ఇట్లా ఇవాళ కార్ పార్టీలకు చేరిక అయిండు. అంతేకాదోళ్ళ సార్ మాట్లాడుకుంటూ నా దగ్గర సేబ్లాస్లతోని అందరితో మాట్లాడినాకనే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని ప్రయోజనాలు కాపాడాలని కేసీఆర్ తో కలిసి నడవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిండు ప్రవీణ్ కుమార్ సారు. అటెంకాల బీజేపీ పార్టీకి భయపడి నేను నమ్ముకున్న సిద్ధాంతాలను వదిలిపెట్టలేను అని సార్ అంటున్నాడు. అంతేగాక ఏ పార్టీలు ఉన్న సుత చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెల పదిలంగా దాచుకుంటా వాళ్ళ కోసమే పనిచేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు. పార్టీలో మీరు చేరబోతున్నారు, ఏం సందేశం అనుకోవాలి? నేను అధికారం కోసం రాలేదు ఇక్కడికి. నేను ఈరోజు మరి తెలంగాణలో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, చాలా కనిపించిన నేరాలు చాలా జరుగుతున్నాయి. వాటి ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, రైతులకు నీళ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది, స్కాలర్షిప్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతా ఉన్నది, అదేవిధంగా రకరకాల స్కీమ్లకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నది. కేవలం మీడియాలో ప్రచార పటాటోపం తప్ప ఇంకొకటి లేదు. అందుకొరకు ఇవన్నీ ప్రశ్నించే గొంతుకగా ఉండాలనుకున్న ఈ భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి మాత్రం ప్రపంచానికే వైబ్రెంట్గా ఉండాలనే దాంతో నేను పరిపాలన చేస్తాను. ప్రపంచానికి తప్పకుండా చాలా మంచి మాట చెప్పిండు. ప్రపంచానికి వైబ్రెంట్గా ఉంటున్నారు, కేవలం వారు ఈవెంట్ మేనేజ్మెంట్లోనే వైబ్రెంట్గా ఉంటున్నారు తప్ప మరి నిజంగా పని జరుగుతున్నట్టుగా అయితే నాకు అనిపించడం లేదు. మీకు టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తామన్నా వద్దన్నారు, కానీ బీఆర్ఎస్లో పార్టీ చేరడమే నాకు చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు ప్రవీణ్ అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉండొచ్చు కదా బ్రదర్. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అంటరాని పార్టీ? ఎవరు చెప్పిండ్రు అంటరాని పార్టీ అని? అంటే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ పార్టీలకు పోవడానికి? అంటే ప్రలోభాలు ఎక్కడ ఇస్తే గేట్లు ఓపెన్ చేస్తే అక్కడే పోవాలన్నా తెలంగాణ ప్రజలు? అది కరెక్ట్ కాదు. సో అందుకొరకే నేను ఇలా మరి మాకు ఇష్టమైన పార్టీ, నా భావజాలానికి దగ్గరగా ఉన్న గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నాను. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఖాళీ. అక్కడ గేట్లు తెరిస్తే పోయిన వాళ్ళందరూ పిరికి పందలు, అదే విధంగా స్వార్థపరులు, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళు అటు పోయినరండి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినరు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు వదిలేసి తెలంగాణనే తమ ఆస్తి, తెలంగాణను